తండ్రిని కూడా ఎరిగి ఇంద్రుని వారితో చెప్పి దేవాలయంలో యేసు ప్రభు బోధిస్తుంటే, అయ్యా నీ తండ్రికి విజ్ఞాపన చేస్తాను. ఎక్కడ తండ్రి? నువ్వు దేవుడి అంటున్నావు, నువ్వు దేవుడి కుమారుని అంటున్నావు. మీ తండ్రి ఎక్కడ? ఒక ఆమె వచ్చి, ప్రభా నీ సన్నిధిలో నీ పరలోక రాజ్యంలో కుడివైపు ఒకటిని ఎడమవైపు ఒకటి కుమారులను కూర్చోబెట్టుకుంటు అన్నది. అంటే యేసు ప్రభు అన్నాడు, అది నా చిత్తము కాదమ్మా. దేవుని సన్నిధిలో నవల సింహాసనంలో కుడివైపున ఎడమవైపున ఎవరు ఉండాలో అది నా చిత్తం కాదు, నా తండ్రి చిత్తము అన్నాడు. అయితే పరలోక రాజ్యంలో తండ్రి కుమారుని తీర్థమైన దేవునికి తెలుసుకోవాలని చేత కాదు. అందరూ అనుకుంటున్నాడు తండ్రి వేరు కుమారుడు వేరు అంటున్నాడు. కాదండి, దేవుని వెంబడించిన మనము ఏమి తెలుసుకోవాలి, ఏమి నేర్చుకోవాలి అంటే, నన్ను ఎరిగి ఉంటే నన్ను ఎరిగి ఉంటినా, నన్ను తెలుసుకొని ఉన్నారా, నన్ను ఎరిగారా, పరిపూర్ణంగా తెలుసుకున్నారనే నిజమయ్యా మేము తెలుసుకున్నాం. వెంబడిస్తున్నాడు దేవుడు అని తెలుసుకున్నాం. ఇంకా ఏం తెలుసుకున్నాం? లోక పాపములో మోసముతో దేవుడు గొర్రెలను తెలుసుకున్నాం. అందరినీ క్షమించే దేవుడు అని తెలుసుకున్నాం. అనేకులకు ఉచితంగా రక్షణ అనుగ్రహించడానికి తెలుసుకున్నాం. మృత్యుంజయుడు మరణించి మా కొరకు మరణించి మృత్యుంజయుడు లేచడానికి తెలుసుకున్నాం. అయ్యా అనేక మందికి తెలుసుకున్నామయ్యా, నువ్వు ఆదరణకర్తగా మమ్మల్ని ఆదరించడానికి వచ్చి ఉన్నావని, మమ్మల్ని బలపరచడానికి వచ్చి ఉన్నావని, నిజమైన దేవుడు అని తెలుసుకున్నాం, ఎరిగి ఉన్నాం. నన్ను ఎరిగి ఉంటుగా నా తండ్రికి ఎరిగి ఉండినట్లే. లేవియా, ఎందుకంటే తండ్రి లక్షణ నాలో ఉన్నాయి. నేను తండ్రి లేదు, వేరుగా లేదు. ఆయన స్వరూపం కాస్త తగ్గించుకొని భూలోకానికి వచ్చి ఉన్నాడు. అందుకని దినమందు ప్రభంటున్నాడు, దేవుని ఎరిగి ఉన్నామా, దేవుని తెలుసుకొని ఉన్నామా, ఆ దేవుని మహత్వం ఏంటో తెలుసుకొని ఉన్నామా, ఆ దేవుని బలం ఏంటో తెలుసుకొని ఉన్నామా. ఈ రోజున చాలా మంది ప్రభుని వెంబడించి కూడా, ప్రభుని తెలుసుకొని కూడా, ప్రభుతో గడుపుతూ కూడా, ప్రభుత్వ నిత్యరాజ్యంలో ఉండాలని కోరుకుంటున్నాము. కానీ దేవుడు ఎలాంటి వాడు ఇంకా మనకు తెలియదు. ఆ దేవుని లక్షణాలు ఏమిటో తెలియదు. దేవుడి గుణములు ఇంకా మనము తెలుసుకోలేకపోతున్నాం. కారణం ఏంటి? దేవుడు ఎరిగి ఉన్నారు, నన్ను ఎరిగి ఉన్నారా? నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉంటే. ఎందుకంటే సింహాసనంలో దేవుళ్ళు 3 కాదు, 3 కాదు, ఒకరే. ఆడ దేవుడు తన పరిశుద్ధమైన సింహాసనం ఎదుట కోటాను కొండ దేవదూతల మధ్యలో ఆయన స్తుతి నందుతూ ఉన్నాడు. ఆయన స్థితి చెల్లిస్తూ ఉన్నాడు, ఆయన స్థితి పడుతూ ఉన్నాడు. అటువంటి దేవాలయాన్ని చూడాలి, ఆ నిత్య రాజ్యంలో మనం ఉండాలి అంటే దేవుణ్ణి ఎరిగి ఉండాలి. దేవుని ఎరిగి ఉండాలంటే దేవుని వెంబడించిన వారమై ఉండాలి. దేవునికి ఎవరినిత్యం ప్రార్థన చేసే వారమై ఉండాలి. దేవుణ్ణి తెలుసుకునే వారమై ఉండాలి. ఆయన చేసిన అద్భుతాలను తెలుసుకునే వారమై ఉండాలి. అయితే ఈ రోజున దేవుని వెంబడిస్తున్న మనం, దేవుని దగ్గరలో ఉన్న మనం, కానీ దేవుడు అంటే గుర్తెరగని వారంగా ఉన్నాం. ఈ రోజున దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించిన మనం ఎవరైనా అడిగినప్పుడు మనం అనాల్సింది ఏంటంటే, ఆయన దేవుడు, ఆయన పాపల కొరకు ఆయన మరణించిన దేవుడు, ఆయన లోకంలో ఉన్న వారందరి కొరకు ఇదిగైనా మరణించి మృత్యుంజయుడై 3వ రోజు లేచిన దేవుడు. ఆయన మరలా త్వరగా రాబోతూ ఉన్నాడు. ఆయన మధ్యాకాశంలో వరుడే రాబోతున్నాడు. సిద్ధపడిన బిడ్డలను దేవుడు తీసుకుని వెళ్ళడానికి రాబోతూ ఉన్నాడు. ఈ మాట మనం చెప్పగలమా? దేవుని ఎరిగి ఉంటే, దేవుని తెలుసుకుని ఉంటే, దేవుని పరిశుద్ధుడైన పౌలు, అపోస్తుడైన పౌలు దేవుని తెలుసుకున్నాడు, ఎరిగి ఉన్నాడు. ఎరిగి ఉన్నప్పుడు అనేకుల ద్వారా శ్రమ కలిగింది. ఎవరికి? పరిశుద్ధుడైన పౌలుకి. ఎప్పుడు? అంతవరకు అనేకులను ఇబ్బంది పెట్టాడు.
అంతవరకు అనేకులు చిత్రహింసలు చేశాడు, అనేకులకు హానికరం కొట్టాడు, చంపాడు. దుర్మార్గుడు, నేను దుష్టులను, హానికరుడు, హింసకులను, నేను ఎలాంటి వాడు అనుకున్నావు, అలాంటి మాటలు నన్ను నేను తెలుసుకునేటట్లు చేశావు. నీవు ఎలాంటి దేవుడో నాకు తెలియపరిచిన నాటి నుండి నేటి వరకు ఏం చేస్తున్నాడు? అంతకు బలమున్న వ్యక్తి, అనేకులు కొంచెం బలమైన శక్తి కలిగిన వ్యక్తి. ఎప్పుడైతే ప్రభుని తెలుసుకున్నాడో, ప్రభు మార్గంలోకి వచ్చాడో, అంతవరకు అనేకులకు చిత్రహింసలను కలిగించిన అంతటికి బలమున్న వ్యక్తి ఏమైపోయాడంటే బలహీనుడైపోయాడు. కారణం ఏంటి? దేవుడిని తెలుసుకోవడంతో బలవంతుడే, దేవుడికి తెలుసుకోవడంతో జ్ఞానవంతుడే, దేవుడిని తెలుసుకోవడం అనేకులకు చిత్రహింస చేసిన వాడే. దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత ఇతను శ్రమ పడుతుంది, అందరి చేత పట్టించుకుంటున్నాడు, అందరి చేత దెబ్బతింటున్నాడు, అందరి చేత నిందించబడుతున్నాడు. అంతవరకు ఏది కొదువు లేకుండా బ్రతికిన పరిశుద్ధమైన పౌలు దేవుని కొరకు సమస్తాన్ని త్యాగం చేశాడు. హల్లెలూయా. ఆయన ఉంటే కనుక చాలు. అయినారా యేసు ప్రభువు మీరు ఎరిగి ఉంటే ఆ నిత్య రాజ్యంలో ఆయన తెలుసుకుంటారు. ఆయన ప్రభావం, శక్తి, ఆయన యేసు ప్రభువుని వెంబడించున్న మనము. అందుకే దేవుని ఎరిగి ఉన్నారా, దేవుని తెలుసుకొని ఉన్నారా? దేవుని తెలుసుకున్న తర్వాత మీరు మా తండ్రిని కూడా తెలుసుకుని ఉంటారు. నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్లే అన్నాడు. నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉండినట్లే అన్నాడు. ఎందుకన్నాడంటే అక్కడికి రావాలంటే నా దారినే రావాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు నామమున ప్రతి ఒక్కరూ బాప్తిసం తీసుకుని సిద్ధపాటు కలిగి ఆయన వెంబడిస్తూ ఉన్నాం. అయితే దేవుణ్ణి ఎరిగిన మనం దైవ లక్షణాలు కొన్ని కనపడము గాక. అంతవరకు మరొకసారి చెప్తున్నాడు. పరిశుద్ధులైన పౌలు అసాధ్యుడు, పరిశుద్ధులైన పౌలు సామాన్యుడు కాదు. గమాలీయుల పాదాలను యుద్ధం నేర్చుకుని యుద్ధపడి రాజుల చేత క్రైస్తవులను చిత్రహింసలు చేయడానికి ఉత్తర్వులు పొందినవాడు. ఎవరిని పట్టిన ఎవరిని చేసినా అతనికి శిక్ష లేదు. అంతటి బలాఢ్యుడు, అంతటి వ్యక్తి దేవుని తెలుసుకున్న వెంటనే అంతటి బలాఢ్యుడు సమస్త బలగాలను విడిచిపెట్టి, సమస్త రాజరేఖమంతా విడిచిపెట్టి అందరి చేత దెబ్బతింటున్నాడు, అందరి చేత మాట్లాడుకుంటున్నాడు, అందరి చేత తల ఉంచుకొని పడుతున్నాడు. కారణం ఏంటి? ఆయన ఎరిగి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన లక్షణం నాలో కనపడాలి, ఆయనలో క్వాలిటీస్ నాలో కనపడాలి. యేసు ప్రభు నమ్ముకోవడం కాదు, యేసు ప్రభు గుణలక్షణాలు ఇతరులు నన్ను చూసినప్పుడు కనీసం కొన్ని కనపడాలి. ఆ తగ్గింపు, ఆ వినయం, ఆ విధేయత, ఆ మాటలు, ఆ లక్షణాలు మనలో కొంచెమైనా కనపడితే దేవుని మనం ఎరిగినట్లే. అప్పుడు మన లక్షణాలు, మన విధానం, మన మాట తీరు చూచి ప్రజలు ఏమన్నారంటే నువ్వు దేవుని బిడ్డవు కదా. హల్లెలూయా. దేవుని బిడ్డలు ఏమన్నా ఉంటే ఇంత తగ్గింపు ఎక్కడి నుంచి నడుచుకున్నావు? ఇన్ని నేను మాట్లాడుతున్న లాగా తగ్గించుకుంటావు. ఎక్కడ ఎవరు నేర్పించారు నీకు? పల్లెత్తు కోపములు ఎందుకు ఎవరు నేర్పించారు? ప్రభు నేర్పించారు. హల్లెలూయా. ఎందుకు? దేవుని ఎరిగిన వారు దీన స్థితిలోకి నిలబడతారు. దేవుని